ప్రదోషకాలంలో నాకు దీపం పెట్టాలంటే చాలా ఇష్టం అండి. అందుకే రోజు కాకపోయినా మంగళవారము, శుక్రవారం కంపల్సరీ ఏదైనా పండగలున్నప్పుడు కంపల్సరీ నేను ఇల్లు, వాకిలి ఊకి, తుడిచి, గడపమ్మని కూడా బాగా కడిగి పసుపు బొట్లు పెట్టేస్తాను. మీరు ముగ్గుని చూసి నవ్వకండి. నాకు పెద్ద పెద్ద డిజైన్లు కానీ, తిప్పుడు ముగ్గులైతే అస్సలకే రావు. ఏదో వచ్చిన కాడికి చిన్న ముగ్గులే పెడతాను. నేను ఒకటి గట్టిగా ఏంటిది నమ్ముతాను గడపమ్మకి ఎందుకు మనం మొక్కాలి అని అంటే, నేను నమ్మేది మీకు చెప్తాను. మనము ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇంట్లోకి రావాలన్నా మెయిన్ ద్వారం నుంచే వెళ్ళాలి, పోవాలి. కాబట్టి గడపమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్యం దయచేస్తుందని నేను గట్టిగా నమ్ముతానండి. నేను ఒక పక్క ఇట్లా గడపమ్మ తల్లిని మొక్కుతూ ఉంటే మా ఇంట్లో పిల్లలైతే పూజ చేస్తారండి. ఎంత చక్కగా చేస్తారంటే దేవుని పాటలు కానీ, మంగళారతి కానీ, స్తోత్రాలు కానీ చక్కగా చేస్తారు. నేను దేవునికి చాలా కృతజ్ఞురాల్ని. ఇంత జ్ఞాన శక్తిని, ధైర్యాన్ని పిల్లలకి, అదృష్టాన్ని ఇచ్చినందుకు నేను ఎప్పుడు థ్యాంక్స్ గివింగే. మీరు కూడా ఎప్పుడైనా దేవుణ్ణి అది కావాలి, ఇది కావాలని కోరకండి. ఉన్న దాంట్లో థ్యాంక్స్ గివింగ్గా ఉండండి. ఎవ్రీథింగ్ విల్ బీ విత్ యూ. ఇంకా హారతి ఇచ్చే సమయం అయితే వచ్చేసిందండి. అందరూ కలిసి హారతి తీసుకోండి. జై దుర్గమ్మ తల్లికి.